అవి జాగ్రత్తగా చూసుకుని లోపలికి దిగి ఇతనికి ఏంటంటే మోడస్ ఆఫ్ అప్రెండి అంటాం, క్రైమ్ చేసేవాడి స్వభావం. ఇతని స్వభావం శబ్దం రాకుండా తాళాలు తీయడం, దాంట్లో సిద్ధాస్తుడు. అందులో గుళ్ళలో చోరీల్లో వీడు సిద్ధాస్తుడు. ఎందుకంటే గుళ్ళ దగ్గర సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అనేది వీడి ధైర్యం. అంతకుముందు కూడా చేసింది అదే. అట్లాగే లోపలికి వెళ్ళాడు, తీసుకుని జాగ్రత్తగా వీడు ఫింగర్ ప్రింట్స్ కూడా తుడిచేస్తాడు, వీడు జాగ్రత్తగా అంతకుండా చేస్తాడు. అయితే వీడు అది దైవలీల అన్నాలా అనుకోకుండా జరిగింది ఏంటంటే, ఈ నగలు అక్కడ తీసేసుకుని వస్తున్నప్పుడు ఆ లోపల బీరవా లోపల నగలు తీసుకుని వస్తున్నప్పుడు ఇట్లా తిరుగుతున్నప్పుడు అక్కడ పైన ఉన్న దీపపు సమ్మెట ఊగి కింద పడబోతుంటే గబక్కన ఇట్లా పట్టుకున్నాడు వాడు. పట్టుకుని వేసేసాడు. దాన్ని తుడవాలన్న ఆలోచన రాలేదు, అక్కడికి అయిపోయింది కదా, వచ్చేసాడు. ఆ సమ్మెట మీద ఉన్నటువంటి ఒక్క ఫింగర్ ప్రింటే వాడిని పట్టించింది. ఇది బయటపడిపోయింది. మనం సాధారణంగా అయితే కనుక దాంట్లో దైవలీల గురించి రాయొచ్చు, లేకపోతే ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా దొరికిందని రాయొచ్చు. కానీ జ్యోతి అప్పుడు మళ్ళీ ఇంకొక కథ మార్చేసింది. ఎవరైతే ఆ రిపోర్టర్ ఇగో హర్ట్ అయిపోయింది. నేను 100 మంది అన్నాను, లేకపోతే ఆ ముఠా అన్నాను, దేశంలో నగలను కరిగించే ముఠా అన్నాను, పాకిస్తాన్ సంబంధాలు ఉన్నాడు అన్నాను, ఇన్ని రాసుకొచ్చి అదేం కాదని తెలిపేటప్పటికి రిపోర్టర్ ఇగో హర్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ రోజు నా వార్త నాకు బాగా గుర్తండి. పట్టుకొచ్చాక పాలుగారే పసిబుగ్గల ఈ చిన్నవాడ దొంగతనానికి పాల్పడేది అని జనం నోళ్లు నొక్కున్నారు అని రాశాడు. అంతే తప్పించి అంత కష్టపడ్డ పోలీస్ సిస్టమ్ అంతా పోయింది. రాసి ఈ దానికి సపోర్టింగ్ ఏం చేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా మనకు తెలిస్తే, అంటే మీరు జర్నలిజం ఫీల్డ్లో చేశారు, నేను